నమస్కారం అండి. శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. ఇప్పుడు మనం తెలియజేసేది ఏంటంటే టాపిక్ వచ్చేసి ప్రతి రైతు కూడా ఇప్పుడు వరికాయలను ఈ విధంగా తలబెడుతున్నారు. ఈ వరికాయలు కాల్చడం వల్ల మన రైతులకు అనేది చాలా నష్టాలు ఉంటాయి. చూడండి, చూసినట్టయితే వరికాయలు కాల్స్తున్నారు. ఇది కాల్చడం వల్ల మొత్తం కూడా బూడిదయ్యి మొత్తం కూడా దీంట్లో ఉండేటువంటి న్యూట్రియన్స్ మొత్తం కూడా పోతాయి అన్నమాట. కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింకు, ఐరన్, మాలిబ్దం ఇవన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి. మన భవిష్యత్ తరాలకు వచ్చేసి ఏమీ మిగిలిపోదు. ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు ప్రస్తుతం చూసుకొని ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో తొందర కావాలనే ఉద్దేశంతో చేస్తున్నాం, తొందరపాటు కోసం. కానీ ఆ తొందరపాటు అనేది మన భవిష్యత్తులో మన పిల్లలకు భూమిలో జవ అనేది ఏముండదు, దిగుబడి అనేది ఏమి రాదు. దీంట్లో మొత్తం కూడా దీంట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ మొత్తం కూడా పోతాయి. ఏమేమి న్యూట్రియన్స్? కాల్షియం, మెగ్నీషియం, బోరాన్, జింకు, ఐరన్, మాలిబ్దం ఇవన్నీ పోయిన తర్వాత ఇది ఏమైంది అంటే మొత్తం కూడా ఒక సౌడు భూమి మాదిరిగా అయిపోతుంది. అప్పుడు సౌడు భూమి అంటే ప్రతి రైతుకు తెలిసిన విషయమే. ఏ మొక్క పెట్టినా కానీ మనం ఇప్పుడు వరి నాటేసినాం అనుకోండి, ఊరికే చచ్చిపోతుంది, అదేమి ఉండదు. దానివల్ల ఏమవుతుందండి, మనకు దిగుబడి అనేది రాదు. రాను రాను రైతులు వ్యవసాయం కూడా చేయడం అనేది బంద్ అయిపోద్ది. ఎందుకంటే దిగుబడి రాకపోతే రైతుకు పెట్టుబడి అనేది వెళ్ళదు. ఆ పెట్టుబడి వెళ్ళకపోతే ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పటికే కౌలు రైతులు అనే వాళ్ళు పెరిగిపోయారు. సొంత రైతులు అనే వాళ్ళు లేరు అసలు. ఏదైనా ఏదో ఒకటి ఇప్పుడు వచ్చినటువంటి మన యంత్రాలతోని వ్యవసాయం చేస్తున్నాం. ఇంతకుముందు పశువులతోని వ్యవసాయం చేశాం. దానివల్ల మనకు రసాయనిక అనేది వాడడం చాలా తక్కువ ఉండేది. ఏమైనా పశువుల పెంట పోసుకునే వాళ్ళం, మనము మంచిగా ఏదైనా అన్ని విధాలా బెటర్గా చూసుకునేది. ఇప్పుడు ఏమైంది, పశువులు అనేది తగ్గిపోయాయి. ఇప్పుడు అంతకుముందు కాలంలో చూసినట్టయితే ప్రతి ఇంటికి కూడా ఒక జత ఎడ్లు, ఒక బర్రె అనేది కంపల్సరీ ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉన్నది కానీ ఒక జత ఎడ్లు లేకుండా పోయినాయి. దానివల్ల ఏమైంది, వ్యవసాయం అనేది దెబ్బతినిపోయింది. సొంత రైతులు అనేది లేకుండా పోయారు, మొత్తం కూడా కౌలు రైతులు అయిపోయారు. దానివల్ల ఇప్పుడు మనం పని తొందర కావాలని వరికోయలు కాల్చేసి దున్నుతున్నాం. ఆ విధంగా దున్నడం వల్ల భూమిలో భూసారం మొత్తం కూడా నల్లిపోతుంది. మనం మొత్తం కూడా భూమాతకు మనం రైతులమే చాలా అన్యాయం అనేది చేస్తున్నాం. అది మాత్రం కరెక్ట్ కాదు. మన భూమాత అనేది కన్న తల్లితో సమానం కాబట్టి మన భూమిని రక్షించుకోవాలి. ఏ విధంగా రక్షించుకోవాలంటే మన భూమిలో ఉన్నటువంటి మన భూమిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ను దెబ్బతినకుండా రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది కాల్చడం వల్ల ఏమైంది అంటే ఇప్పుడు చెప్పాము, దీనివల్ల దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ పోతున్నాయి. ఇప్పుడు వాతావరణం కూడా కాలుష్యమై ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీలో ఏ విధంగా ఉందో దేశం మొత్తం కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆక్సిజన్ దొరకట్లే. అక్కడ ఇప్పుడు పెట్రోల్ వాహనాలు కానీ డీజిల్ వాహనాలు కానీ ఏమి నడపట్లేరు. ఇప్పుడు ఏమైనా మనకు వచ్చేసి అక్కడ కరెంటు వెహికల్సే నడుపుతున్నారు, ఎందుకంటే పొల్యూషన్ ప్రాబ్లం. ఇప్పుడు అదే పరిస్థితి దేశం అంతటా వస్తే మనం ఆక్సిజన్ కొనుక్కొని బతకవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనది వ్యవసాయ కుటుంబాలు, ప్రతిదీ కూడా మన భారతదేశం అనేది గ్రామీణ దేశం. గ్రామీణ దేశం అంటే మన దాని గ్రామాలలో ఉండేది మొత్తం కూడా వ్యవసాయమే. ప్రతిది వాళ్ళు కూడా వ్యవసాయం మీద ఆధారపడే ఏ బిజినెస్లు అయినా నడుస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే ఒక్కడికి పదే చెప్పేది ఏంటంటే వరి కొయ్యలు కాల్చకూడదు. కంపల్సరీగా మీరు మీ అందుబాటులో మీ ఏరియాలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ మన రైతులందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా పదే మీకు రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే వరి కొయ్యలు అనేది కాల్చకండి. ఈ విధంగా కాల్చి మీరు నష్టం చేయకండి. చూడండి ఏ విధంగా కాలిపోయిందో మొత్తం కూడా. ఈ విధంగా మీరు కాల్చేసి మనకు భూమికి నష్టం చేయకండి. దానిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ దెబ్బతినేటట్టు చేయకండి. మీరు ఇది మంచిగా ఎరువుగా తయారు చేసుకోవాలి. సేంద్రియ కార్బనం లెక్క తయారవుతుంది. దానికి మనం చేయవలసింది కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుతుంది. మన వేరే కంపెనీలలో వేస్ట్ డీకంపోజర్ అనేది దొరుకుతుంది. అది ప్యాకెట్ రూపంలో కూడా దొరుకుతాయి, కేజీ ప్యాకెట్ల రూపంలో కూడా దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీరు మంచిగా వాటర్ పెట్టి ఇసుకలో కలిపి చల్లేసి 24 hours వాటర్ కంపల్సరీ ఉన్న తర్వాత మనం 2 days తర్వాత దాన్ని దున్నినట్టయితే మొత్తం కూడా ఈ వరికోయలు అనేది దాంట్లో మురిగిపోయి మనకు సేంద్రియ కర్బనం తయారయ్యి మన ఎరువు బస్తాలు కూడా తక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎకరానికి నేను 2 బస్తాలు వేస్తానా, 3 బస్తాలు వేస్తానా, పక్కోడు 2 ఎత్తే నీ 3 ఎత్తే ఎక్కువ పండుతుంది అని అనుకుంటారు. దానివల్ల భూమి దెబ్బతింటుంది తప్ప నీకు పంట పండేది ఏముండదు. మనం ఎప్పుడైతే మనం ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి. దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ మనం ఉపయోగించుకోవాలంటే ఏం చేయాలంటే కంపల్సరీగా ఏదైనా వేస్ట్ డీకంపోజర్ మీ దగ్గర అందుబాటులో ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతాయి, ఏదైనా వాడుకోండి. ప్రోపెల్ కానీ లేకపోతే ఏదైనా కానీ. ఎస్ఎస్పి అనేది ప్రతి షాప్లో కూడా దొరుకుతుంది. ఫెర్టిలైజర్ షాపుల్లో ఎస్ఎస్పి అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అది వాడుకున్నట్లయితే మనం
ఫస్ట్ వాటర్ పెట్టేసి అవి వరి కొయ్యకాలు ఇట్లే ఉండాలి మనం ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఏమో అందరం కూడా వరి కోసి చేసేవాళ్ళం, ఇప్పుడు హార్వెస్టర్లు వచ్చినాయి కాబట్టి వరి కోస్తున్నాం. ఇప్పుడు చైన్ మిషన్ ఇట్లా పెట్టినట్టయితే మొత్తం మంచి కట్ అయిపోతుంది. దాన్ని మనం వాటర్ పెట్టేసి మనం ఎస్ఎస్పి దాకా చల్లుకుంటే అది మొత్తం కూడా వేస్ట్ డీకంపోజర్లుగా తయారవుతుంది, బెటర్గా ఉంటుంది. అది దాని రేటు కూడా చాలా తక్కువనే ఉంటుంది. మనకు ఇప్పుడు ప్రతి గ్రోమర్ సెంటర్లో దొరుకుతుంది, ప్రతి పెట్లైర్ షాప్లో దొరుకుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మీరు దయచేసి మీకు పదే పదే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, వరి కొయ్యలు మాత్రం కాల్చకండి. భూమిలో ఉన్నటువంటి న్యూట్రిన్స్ మాత్రం దెబ్బతినేటట్టు చేయవద్దు. మనకు భూమాతే మనకు భూవనిస్తుంది కాబట్టి భూమాతకు మనను ఎలాంటి హాని చేయకుండా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకొని మీరు మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది రైతులకు అవసరమైన విషయాలు చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన విషయాలు 10 మందికి తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలండి రైతు.